సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, చట్టాలు చేసేటువంటి చట్టసభల ప్రతినిధులు సైతం వారి వలలో వెలవెల్లాడుతున్నారు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఒక్క క్షణం ఆదమర్చినా అకౌంట్లు ఇట్టే ఖాళీ అయిపోతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేస్తోంది. ఏకంగా పోలవరం ఎమ్మెల్యే బ్యాంకు ఖాతాకే కన్నం వేశారు సైబర్ కేటుగాళ్లు. కేవలం ఒకే ఒక్క క్లిక్, క్షణాల్లో 12 లక్షల రూపాయలు మాయం. అసలు ఆ ఒక్క క్లిక్ వెనుక దాగి ఉన్నటువంటి క్రైమ్స్ ఏంటి? సైబర్ క్రిమినల్స్ వేసినటువంటి ఆ స్కెచ్ ఏంటి? చూద్దాం. టెక్నాలజీ పెరుగుతోంది. అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కంటికి కనిపించని శత్రువు ఎక్కడో మూలన కూర్చొని మన జేబులు గుల్ల చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ సైబర్ మాయగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే బాలరాజు మొబైల్కు ఓ SMS వచ్చింది. అందులో మీ వాహనానికి సంబంధించి RTA ట్రాఫిక్ చలాన్ పెండింగ్లో ఉంది, వెంటనే చెల్లించండి అంటూ ఓ లింక్ దర్శనమిచ్చింది. రవాణా శాఖ నుంచి మెసేజ్ వచ్చిందని భావించిన ఆయన ఏమాత్రం అనుమానించలేదు. అది నిజమైన చలానే అని నమ్మారు. తన వాహనంపై ఫైన్ పడిందేమోనన్న ఆందోళనలో అప్రయత్నంగా ఆ మెసేజ్లో ఉన్న లింక్పై క్లిక్ చేశారు. ఆ ఒక్క క్లిక్ ఆయన పాలిట శాపంగా మారింది. అదృశ్య నేరగాళ్లు పడిన ఉచ్చులో ఆయన అడుగు పెట్టారు. లింక్ క్లిక్ చేసిన వెంటనే వినాశనం మొదలయ్యింది. ఆ లింక్ నేరుగా ఓ మాల్వేర్ ఉన్న ప్రమాదకరమైన యాప్ డౌన్లోడ్కు దారితీసింది. క్షణాల్లో ఆ యాప్ ఎమ్మెల్యే మొబైల్లో సైలెంట్గా ఇన్స్టాల్ అయిపోయింది. అంతే, మొబైల్ కంట్రోల్ మొత్తం సైబర్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆయన కాంటాక్ట్స్, SMS రీడింగ్ అన్నీ వారి ఆధీనంలోకి వెళ్లాయి. లింక్ ఓపెన్ చేసిన కాసేపటికి ఎమ్మెల్యే ఫోన్కు వరుస మెసేజ్లు రావడం మొదలయ్యింది. జంగారెడ్డిగూడెంలోని ఇండస్ఇండ్ బ్యాంక్ బ్రాంచ్లో ఉన్న ఆయన ఖాతా నుంచి విడతల వారీగా నగదు విత్డ్రా అవుతున్నట్లు బ్యాంక్ అలర్ట్స్ వచ్చాయి. క్షణాల వ్యవధిలో ఏకంగా 12 లక్షల రూపాయలు హాంఫర్ట్ అయ్యాయి. తన అకౌంట్ నుంచి లక్షలు మాయమవుతుండటంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే అకౌంట్ భారీగా ఖాళీ అయిపోయింది. జరిగిన మోసాన్ని గ్రహించిన ఎమ్మెల్యే బాలరాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లక్షల రూపాయలు హాంఫర్ట్ అవడంతో వెంటనే అప్రమత్తమై జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కంప్లైంట్ తీసుకున్న ఖాకీలు ఏకంగా ప్రజాప్రతినిధికి ఎసరు పెట్టిన ఆ సైబర్ కేటుగాళ్ల భరతం పట్టేందుకు రంగంలోకి దిగారు. దర్యాప్తును వేగవంతం చేసి సైబర్ క్రైమ్ స్పెషల్ టీమ్స్ను అలర్ట్ చేశారు. అదృశ్య నేరగాళ్లు ఎక్కడున్నా పట్టుకునేందుకు టెక్నికల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ప్రధానంగా IP అడ్రస్ ట్రాకింగ్, ఎమ్మెల్యే ఫోన్లో ఇన్స్టాల్ అయిన ఆ మాల్వేర్ యాప్ డేటా విశ్లేషణ ఆధారంగా నిందితులను పసిగట్టేందుకు స్కెచ్ వేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ సైబర్ ముఠాను అదుపులో తీసుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా వలపన్నుతున్నారు. ఈ ఘటన సామాన్య ప్రజలకు, సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. RTA చలానాలు, గిఫ్ట్ వోచర్లు, KYC అప్డేట్స్ అంటూ మొబైల్స్కి వచ్చేటువంటి అపరిచిత లింక్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గుడ్డిగా క్లిక్ చేయవద్దు. ట్రాఫిక్ చలానాల కోసం కూడా ప్రభుత్వం అందించే అధికారిక వెబ్సైట్లు లేదా అధికారిక యాప్స్ మాత్రమే వాడండి. ముఖ్యంగా ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది మీ కాంటాక్ట్స్, అదేవిధంగా SMS రీడ్ చేయడానికి పర్మిషన్ అడిగితే 1కి 2 సార్లు ఆలోచించండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి మోసానికి గురైతే ఏమాత్రం భయపడకుండా, ఆలస్యం చేయకుండా తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. అప్రమత్తంగా ఉందాం, సైబర్ నేరాలకు చెక్ పెడదాం.